మేము తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళ నలుగురం ఉన్నాం ఇక్కడ. మేము నలుగురము తెలంగాణకు ఇక్కడికి రావడం కోసం వస్తున్న క్రమంలో మేము కూడా వస్తామని చెప్పని తిరిగి ఇక్కడికి వచ్చిపోవడం ద్వారా ఇక్కడ ప్రజలు, ఇక్కడి వాతావరణం దీనంతా చూస్తే మాకు ఉపయోగపడుతుందని చెప్పని అందరూ మాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా వస్తామని చెప్పంటే ఒక్కొక్క ట్రిప్ కొంతమందిని తీసుకొని వస్తాం, కానీ ఇప్పుడు వెంటనే సాధ్యం కాదని చెప్పనేటువంటిది దొరకడం మాకు అనుమతి కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని కొద్దిమంది మాతో పాటు వచ్చిండ్రు. వీళ్ళంతా మాతో పనిచేసినటువంటి వాళ్ళే, మాతో పాటు వచ్చినటువంటి వాళ్ళే. నేను వాళ్ళ గురించి కొద్దిగా పరిచయం చేస్తున్నా, ఎవరెవరని చెప్పనేటువంటిది. ఈ కామ్రేడ్ అక్కడ మా దగ్గర అయితే శ్యామ్ దాదా పేరుతోటి, ఇక్కడ మన దగ్గర మన ఇప్పుడు జనగామ జిల్లా కదా పల్లగుట్ట, జనగామ జిల్లా పల్లగుట్ట గ్రామానికి సంబంధించినటువంటి పవనానందరెడ్డి ఇంటి దగ్గర పేరు. నాకన్నా సీనియరు, నాకన్నా ముందే పార్టీలోకి వెళ్ళి ఎక్కువ కాలం, కొద్ది కాలం ఇక్కడక్కడ ఉన్నప్పటికీ కూడా మెజారిటీ మొత్తం కూడా తన విప్లవ జీవితం అంతా కూడా దండకారణ్యంలోనే గడిపిండు. అక్కడ రాష్ట్ర కమిటీ స్థాయిలో పనిచేసిండు. ఇక్కడ మీరంతా ఇక్కడ బట్టిపల్లి గ్రామ ప్రజలంతా తెలుసు. బట్టిపల్లి గ్రామం నుంచి అతి చిన్న వయసులో నేను వచ్చేటప్పటికి వెళ్ళిపోయాను, నేను చూడలేదు. నేను ఇక్కడికి రావడం కన్నా కొద్ది రోజుల ముందే తను రిక్రూట్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కందగట్ల యాదగిరి, అక్కడ రాజమన్ పేరుతోటి అక్కడ ప్రజలందరూ, ఆదివాసీ ప్రజలందరూ రాజమన్ పేరుతోటి తెలుసు. ఎవరు కూడా ఇతను తెలంగాణ తెలుగు అనేటువంటిది ఎవరు అనుకోరు, మా ఆదివాసీ అనేటువంటిది అనుకుంటారు. అట్లా ప్రజల్లో కలిసిపోయి పనిచేసినటువంటి ఇతను కూడా రాష్ట్ర కమిటీ సభ్యుడు, అక్కడ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేసాడు. తెలంగాణకు సంబంధించి వస్తే ఇతని జీవిత సహచరి ఇంటి దగ్గర ఏం పేరు గుర్తులేదు, ఇప్పుడు పద్మ, ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా. అప్పుడు ఇక్కడ విప్లవోద్యమం పనిచేసినప్పుడు అది దక్షిణ తెలంగాణలో పార్ట్గా మహబూబ్నగర్ జిల్లాలో, దక్షిణ తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో పార్ట్గా ఉండే నందే పేరుతోటి అక్కడ జిల్లా కమిటీ స్థాయిలో పనిచేసింది దండకారణ్యంలో. ఇక్కడ కూడా పనిచేసి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ, ఇక్కడ దాని కింద పనిచేసి అక్కడికి వెళ్ళింది. వీళ్ళు ఇక్కడ మేము తెలంగాణ వాళ్ళం, నా గురించే తెలుసు మీకు. తర్వాత ఈమె పేరు రనిత, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఒక్క నిమిషం ఛత్తీస్గఢ్ రాష్ట్రం దండకారణ్య విప్లవోద్యమం పనిచేసేటువంటి ప్రాంతంలోనే కాంకేర్ జిల్లాలోని ఒక గ్రామం. అక్కడ ఈమె కూడా రాష్ట్ర కమిటీ సభ్యురాలు. మీరందరూ కూడా అబూజ్ మాడని చెప్పి విని ఉంటారు. మాడ్ జిల్లా కార్యదర్శిగా పనిచేసింది. వచ్చేంత వరకు కూడా మాడ్ జిల్లా కార్యదర్శిగా రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా పనిచేసింది. ఇతను మన వెంకటేష్, సంతు అనే పేరుతో కూడా తెలుసు. వెంకటేష్ పేరుతోటి చాలామందికి పరిచయం. మన తెలంగాణ బార్డర్ సుక్మా జిల్లా చెందినటువంటి వాడు, రాష్ట్ర కమిటీ స్థాయి. అక్కడ ప్రజా విముక్తి గెరిల్లా సైన్యాన్ని నడిపించడం కోసం రాష్ట్ర కమిటీ స్థాయిలో ఒకటి కమిటీలాగా ఎస్ఎంసి అని చెప్పని మిలిటరీ సంబంధించినటువంటి ఒక నిర్మాణం మొత్తం పిఎల్జీ నడిపించారు. అంటే దండకారణ్యానికి సంబంధించినటువంటి గెరిల్లా సైన్యాన్ని నడిపించడం కోసం ఉన్నటువంటి కమిటీకి ఇతను కమాండర్ ఇన్ చీఫ్గా పనిచేసి మాతో పాటే వచ్చిండు. ఇతను రాష్ట్ర కమిటీ స్థాయిలోనే పిఎల్జీను నడిపించేటువంటి ఎస్ఎంసీ ఇన్ఛార్జ్ తను. తర్వాత ఇక్కడ రణిత తర్వాత కూర్చున్నటువంటి ఆమె చంప, మహారాష్ట్ర, తనది మహారాష్ట్ర. తను 14-15 సంవత్సరాల కాలం అప్పుడే రిక్రూట్ అయి విప్లవోద్యమంలో పనిచేస్తూ జిల్లా కమిటీ స్థాయిలో
జోన్ డాక్టర్గా పనిచేస్తున్నది, అంటే దండకారణ్య డాక్టర్ టీంకు ఆమె అక్కడ మాకు ముఖ్యమైనటువంటి టోటల్ ఇన్ఛార్జిగా డాక్టర్గా అన్ని వైద్యానికి సంబంధించినటువంటిది కానీ గాయపడ్డటువంటి వాళ్ళకు ట్రీట్మెంట్ అట్లాంటిదంతా కూడా చూసేటువంటి దాంట్లో బయట మన డాక్టర్లు కూడా చేయలేనటువంటి అన్ని పనులు చేయగలిగేటువంటి నైపుణ్యం కలిగినటువంటి కామ్రేడ్ ఆమె చెంప. దాని తర్వాత మిగతా వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళలో ఏరియా కమిటీ స్థాయి వాళ్ళు ముగ్గురు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళే. ఇతని పేరు సంతోష్, కాంకేర్ జిల్లా, ఏరియా కమిటీ స్థాయిలో ఉన్నాడు. ఫస్ట్ కూర్చున్న అతను. దాని తర్వాత కూర్చున్నటువంటి అతని పేరు అర్జున్, వేసు అని కూడా అంటారు. అతను మాడు ప్రాంతంలో ఒక ఏరియా కమిటీ మెంబర్గా, మాడు జిల్లా కమిటీ పరిధిలో ఒక ఏరియా కమిటీ మెంబర్గా పనిచేస్తున్నాడు. దాని తర్వాత ఉన్నటువంటి అతను ఏరియా కమిటీ స్థాయి వికాస్ ఆయన కూడా ఏరియా కమిటీ స్థాయి. తను నాతో పాటు టెక్నికల్ అవసరాలు, ఇతర అవసరాలు తీర్చడం కోసం నాతో పాటు రెగ్యులర్గా ఉండేటువంటి కామ్రేడ్. ఇది అంటే ఛత్తీస్గఢ్ వాళ్ళే, జగదల్పూర్ దగ్గరలో ఉంటుంది వాళ్ళది.